దేవునికి స్తోత్రం. మన రక్షకుడును పోషకుడును సంరక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. దేవుడి దినమంతా మీ ముందును నడిపించి తోడయుండి కాపాడునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 91 అధ్యాయము 15వ వాక్యం. ఈ శ్రమలలో యెహోవా నీకు తోడుగా ఉండును. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవాతి దేవుడు నీకు తోడుగా ఉంటాడంట. ఎప్పుడు అంటే కనుక ఆయనను నువ్వు మొర్రపెట్టుకుంటున్నప్పుడు, ఆయన నీకు దగ్గరగా ఉండాలని ఆశపడినప్పుడు తోడై ఉంటాడు. మోషే ఆశపడ్డాడు, దేవుడు ఆయన్ని పిలిచి మాట్లాడాడు, తోడై ఉన్నాడు. యెహోషువ ఆశపడ్డాడు, ఆయన సేవ చేయటానికి ముందుకు వెళ్ళినప్పుడు ఆయనకు తోడై ఉన్నాడు. దావీదుకు తోడై ఉన్నాడు, ఇర్మియాకు తోడై ఉన్నాడు, బాప్తిసమిచ్చి యోహానుకు తోడై ఉన్నాడు, ఇస్సాకు, అబ్రహాముకు, యాకోబుకు తోడై ఉన్న దేవుడు ఈరోజు నీతో కూడా సదాకాలం తోడై ఉంటానని సెలవిస్తున్నాడు. కనుక నీవు నోటితో ఒప్పుకుంటే చాలు, రక్షణ పొందితే చాలు, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుందంట. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఆర్థిక సమస్యలైనా, దేనిలో అయినా ఓడిపోతున్నా సరే ప్రభువు కృప నీకు తోడై ఉండాలి అనుకుంటే కనుక ప్రభువు అందరికీ ప్రభు అయినాడు. యేసుక్రీస్తు అందరికి ఉపకారై ఉన్నాడు. కాబట్టి నీవు కేవలం మోకరించి, ప్రవ్వా నీ హస్తం నాకు తోడుండాలి ప్రవ్వా, ఇదిగో నాకు వచ్చిన శ్రమ, కష్టం ఇదిగో, ఇబ్బంది ఇదిగో అని నువ్వు అడిగినట్లయితే కనుక నీకు దేవాతి దేవుడు ఆయన అద్భుతమైనటువంటి దక్షిణ హస్తం తాపి ఎలాగ తోడుకుంటాడంటే, నీవు చేయలేని పనులన్నిటిని జరిగిస్తాడు. ప్రజలందరూ చూసి ఈయనకి శ్రమల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. ఎంతమంది అయితే నిన్ను త్రోసి వేస్తున్నారో, పడవేస్తా ఉన్నారో, నిన్ను వెలివేస్తా ఉన్నారో, ఇతను ఎందుకు పడుకురాడు అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా దేవాతి దేవుడు వాళ్ళు కళ్ళు తెరిపించి అద్భుత కార్యాలు జరిగిస్తాడంట. అందుకనే యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండి అద్భుత కార్యాలు జరిగించి నీ శ్రమల్లో, ఇబ్బందులు, ఇరుకుల నుంచి విడిపించి ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపా ధన్యత దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.